స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణంలోని తూనిగలు కొలతల శాఖ అధికారుల పేరుతో మంగళవారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో తక్కడబాట్ల తనిఖీలు నిర్వహించారు. ఎందుకుగాను అధికారి సమక్షంలో నిర్వహించాల్సి ఉండగా ఏజెంట్లంతా తామే అంటూ కూరగాయలు అమ్మే రైతుల వద్ద నుంచి బలవంతంగా తక్కడబాట్లు గుంజుకుని వచ్చి బాట్లకు సీల్ వేసి ఒక్కొక్క వ్యాపారి వద్ద నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కో వ్యాపారి దగ్గర 2-3 బాట్లు ఉండగా ఒక్కో బాటుకు 300 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ మీద కేసులు అవుతాయని వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండటం విశేషం. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు డిపార్ట్మెంట్ హెడ్ రవీందర్ను సంప్రదించగా తాను వేరే ప్రదేశంలో ఉన్నట్లు, తన ఆధ్వర్యంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు బుకాయించడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నిస్తే నేను డబ్బులు వసూలు చేయటం లేదు, వాళ్ళ ఏజెంట్లు తక్కడలో ఉండే లోటుపాట్లను సవరించినందుకు గాను వారు సర్వీస్ ఛార్జీల పేరుపైన వసూలు చేస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అనే లీగల్ మెటాలియన్ డిపార్ట్మెంట్ లైసెన్స్ హోల్డర్ మేము సర్వే చేసినందుకు 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయినా మేము ఛార్జ్ చేస్తామని, ఎంతవరకు వసూలు చేసినా అది మా ఇష్టం, ఇందులో ప్రతి ఒక్కరికి వాటాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పడం చూస్తూ ఉంటే అధికారులకు ఎంతైనా స్థాయిలో మామూలు ముడుతున్నాయి అనే విషయం తేటతెల్లమవుతుంది. లీగల్ మెటాలజీ శాఖపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి అధిక వసూళ్లను అరికట్టాలని కూరగాయల రైతులు ప్రాధేయపడుతున్నారు. ఏపించినావా? రిసిప్ట్ ఏది చూపెట్టు. చూపెట్టాలి. ఎన్ని కిలోల బాటిల్? ఎంత తీసుకున్నాడు? 300. రిసిప్ట్ ఇచ్చిండా? ఏది చూపెట్టు. నీతో ఎన్ని బాటలు ఉంటే ఎన్నిటికి వేసిండు? 2 వేసిండా? ఒకటి వేసిన మిగతా వేయలే. ఎందుకంటే ఒకదానికి ఎందుకు ఇస్తారు? ఎంత అయితే అంట? అంటే ఒక్కొక్క దానికి 300. ఒక్క బాటుకు 300 తీసుకున్నారా? నీకు రిసిప్ట్ ఇవ్వలేదా? మీది ఇద్దరిది ఒకటేనా? అక్కడ చూద్దాం. ఎన్ని బాటిల్ వేయించిందామా? 2. ఎంత తీసుకున్నాడు? 2టికి 300. సీసం పోసిండు అందులో? ఏం పోయలేదు. అంత రిసిప్ట్ రాసి ఇచ్చిండు అంతేనా?
రిసిప్ట్ ఇచ్చిండా? రిసిప్ట్ చిట్టి ఇచ్చిండా? ఇచ్చిండు సార్. చూపెట్టి. అయినా 200 అయితే బాగుంటుంది సార్. మరి 400 అమ్మినాము ఎలా ఈరోజు డేట్ ఎంత? 17. ఇది ఈ రోజేనా? ఇక్కడ 16 ఉంది, ఆడ 17 ఉంది డేట్. ఆమె దాంట్లో 17 వేసి. నీకు నీకేం డేట్ వేసి? ఈడ 17 వేసింది. కదా సీసం పోయలే కదా. అది కూడా చెప్తున్నా. ఉన్న స్టాఫ్ 3 ఉన్నారు. ఆయన చేయాలంటే మొత్తం 11 మండలు ఆయన నుంచి కానిపోయినది. వితౌట్ మా సహకారం లేని వాళ్ళు చేయలేరు. అట్లానే మీరు ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేదు ఎక్కడ. మా ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి లిమిట్ ఉంటుంది. మా అధికారులు ఉంటారు, పై అధికారి, అసిస్టెంట్ కంట్రోల్లో వాళ్ళు అంటుంటారు. మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం రాదు. మీరే అంటారు కదండి 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు వేయచ్చు. రిపేరింగ్ లైసెన్స్ కు ఎవరికి అధికారం లేదు. నా ఇష్టం వచ్చినంత వేయచ్చు. డిపెండ్ అపాన్ పార్టీ. నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ మాన్యువల్ దాంట్లో ఏం రిపేర్ చేసి నా కాంట మీద పెట్టి చూడడమే రిపేరింగ్. ఓ డాక్టర్ పోతాడు, ఒక చేయి పట్టుకుంటాడు, ఓకే ఏమున్నదంటే ఏం చెప్తాడు? ఫిజికల్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సంబంధించిన డాక్టర్లు నేను. దాంతో పాటు స్కానింగ్, ఎంఆర్ఐ అన్నీ వస్తాయి. అవసరం వస్తే చెప్తా, అవసరం వస్తే చేయాల్సి వస్తుంది. పిన్స్ తీయాలి, అవసరం వస్తే కలర్ ఎవడేసిండు, కలర్ వేయాలి. నేను మళ్ళీ నౌకర్ని కాను, నాకేం జీతం రాదు. ఆ కలర్ వేసుకుంటే నా పనే. అవసరమా కలర్? అవసరమే. ఎంతమంది చేస్తాం ఇలా. రేపు ఎవరిది చేయలేదు, మా గుర్తు కొరకు వేసుకున్నాం. మళ్ళీ రేపు పొద్దుగాల వాళ్ళ దగ్గర పోలేను కదా. దానికి మీరు జీతగాల మేమెందుకు? అంతే కదా. నేను చేస్తా. నా అవసరమేం కాదు. రిపేరింగ్ కంపల్సరీ అవసరమే. గుర్తుండాలని మీరే పేపర్లు రాస్తారు. రైతు బజార్లో చెక్ చేస్తలేరు అధికారులు, ఎక్కడ ఉన్నారు తూనికలు కొలుతారు అధికారులు ఎక్కడని మీరే ఎన్నో సందర్భాలు వేసిన పేపర్లలో. మేము ఇవాళ వచ్చినాం, 2 సంవత్సరాల నుంచి ఇవాళ వచ్చినాం మేము. అవు పోయి మాత్రం మేమేం చేయాలి చెప్పండి? 2 సంవత్సరాలకు వస్తే కూడా నీ నెత్తినొప్పులు ఉన్నాయి. మేమేం చేయాలి? మీరు ఓనాడు పేపర్లు ఏమేస్తారు? వీళ్ళే ఏం చెక్ చేస్తారు? అధికారులు నిద్రపోతున్నారు, నిద్రలేస్తారని వాళ్ళే అంటారు. మేము వస్తే గీత నెత్తినొప్పి. మనం ఏం చేయాలి? మేమేం చేయాలి చెప్పు? దానికి మేమేమైనా ఇబ్బంది పెడుతున్నామా? మిమ్మల్ని అమ్ముకోవద్దని చెప్తున్నామా? ఏం లేదు కానీ మొత్తం చిన్నగా అయింది, బాగా ఇబ్బంది పడుతుంది సార్ రైతులు. మార్కెట్ చిన్నగా ఉంది. మేమేం అదనంగా దోసుకొని ఏం పోతలేము. అదనంగా దోసుకొని పోయేటోళ్ళు మా వస్తుంది జనాలు. ఎక్కడ రూపాయి మేము ఫ్రాడ్ ఏం చేస్తాం? ఇచ్చిన బిల్లుకు బాధాపుగా బిల్లు ఇస్తున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం. ఆన్లైన్లో కూడా 300 అని వస్తుంది, సర్టిఫికెట్లు కూడా వస్తుంది నా 300 అనేది. ఇప్పుడు వీళ్ళకి ఆన్లైన్ రిసిప్ట్ ఏమి ఇయ్యరా? ఆన్లైన్ సర్టిఫికెట్ 10 రోజులు పడుతుంది సార్, 10 days పడుతుంది. ఇప్పుడు మీరు అమౌంట్ వసూలు చేసిన అమౌంట్ ఆన్లైన్లో ఇస్తా నేను. ఎవరికి? వీళ్ళకి మీరే తెచ్చిస్తా? మీరే తెచ్చిస్తా, నేనే తెచ్చిస్తా. ఆన్లైన్లో బరాబర్ వస్తుంది అమౌంట్. నేను ఎంత తీసుకున్నా ఆన్లైన్లో కూడా బరాబర్ ఇస్తా. నాకు 3 రోజులు పడుతుంది ఆన్లైన్ చేసి, అప్రూవల్ కట్టి, పైసలు కట్టి. ఇంకో నెత్తినపోయింది 24 గంటలు దాటితే మాకు ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తలేరు. 24 గంటల్లో నేను వెయ్యాలి, లేకపోతే పై ఆఫీసర్ అధికారికి లాగిన్లకు పోతాయి. మళ్ళీ వాళ్ళని అడుక్కునాలి, వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ నేను ఆన్లైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి సర్టిఫికేట్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బయటకు పోతాయి. వాంటెడ్ కావాలని షాప్ తిరిగి మీరు గుంజుకొచ్చి మరీ రిపేర్ చేస్తున్నాం అని వాళ్ళు రారు. గుంజుకొచ్చుడు ఏముండదు. వాళ్ళకి చెప్పి ఒక అర్ధగంట కూర్చున్నా కానీ రారు. నేనేంటంటే వాళ్ళు రారు, మీరేంటారు మీరు చూస్తలేరు. 2 ఎట్లా చెప్తాను చెప్పండి? ఇప్పుడు వాళ్ళు మామూలుగా చెప్తే రారు. కాకపోతే ఈడ ఒక గంట సేపు కూర్చొని తర్వాత వాళ్ళని మీరు అన్ని అని చూసిన తర్వాతనే రూపాయలు వసూలు చేస్తుంది. గతంలో 150 రూపాయలు ఉన్నది.
అది నాకు తెలియదు, నేను కొత్తగా వచ్చాను. అది ఉంది కదా సార్? అదే అదే ఇంతకుముందు ఎంపీకి వచ్చాను. మీరు ఆన్లైన్ దాన్ని ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి సర్టిఫికేట్? ఆన్లైన్లో వాళ్ళ ఇది అయిపోగానే అప్లోడ్ చేసి కంప్లీట్గా 3 బాటలు ఉన్నాయి ఆమె దగ్గర 300 తీసుకున్నారు. ఒకటే బాటకు స్టాంప్ వేసి ఇచ్చారు. 2 బాటలకు ఏనే వేయలేదు ఆమె. అట్లా ఉండదు, ఎన్ని ఉంటాయి ఆమెనే ఉంది సార్. మీరు చెప్పమ్మా, నువ్వు చెప్పు సార్. ఎన్ని బాటలు ఒకటే బాట ఇచ్చారు. ఒక బాడకు ముద్ర వేసి దాని మీద ఇంత కలర్ 300 తీసుకుంటారు. అంతా కలర్ వేస్తారు అంటే కలర్ పైసలు అవుతుంది అంటే కలర్ వాళ్ళు ఏమని అడుగుతున్నారు మిమ్మల్ని? కలర్ దాంట్లోనే పైసలు చూడడానికనే 300 అవుతుంది. స్టాంపింగ్ గురించి వాళ్ళకు రిపేరింగ్ చార్జెస్ గురించి నేను స్టాంపింగ్ ఎంత తీసుకుంటారు మీరు? ఆన్లైన్ ఫీజు ఎంత అయితే అంత. ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఎంత ఉంటుంది సార్ వాళ్ళకు ఒక రాసి ఇచ్చేయలేదు. వాళ్ళు ఆన్లైన్ మీరు మాన్యువల్గానే రాసిస్తారు కదా సార్? మీరు మాన్యువల్గానే రిపేరింగ్ వచ్చారండి, సర్టిఫికేట్ రాసియట్లేదు కదా. ఇప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి వాళ్ళు. అంటే అప్పుడు అది సపరేటా మళ్ళీ? సెపరేట్ అయ్యి అంటే ఈ 300 వాయిస్తారు మళ్ళీ తర్వాత అందులో వాళ్ళు సెపరేట్ ఏముండదు, వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఈ ఓచర్లు అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఏమేమి చేశారు ఈ రోజు వరకు. ఇది ఏంటంటే స్పాట్ మీద ఇప్పుడు చేయడానికి లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి దాని నంబర్తో సహా ఓచర్తో సహా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మళ్ళీ ఆ సర్టిఫికేట్ జనరేట్ చేయాలి. దాని ఫీజు కట్టాలి మళ్ళీ ఆన్లైన్లో వాళ్ళే కట్టాలి. వీళ్ళు కట్టడానికి అన్నీ కాదు సార్, వీళ్ళతో ఇన్స్పెక్షన్ చేయడానికి మీరు ఉండాలి. మీరు లేకుండా మీ ఆధ్వర్యంలో నేను ఇందాక స్టార్ట్ చేసే ఇప్పుడు ఫోన్ వస్తే ఇప్పుడు వచ్చాడు కాదు, ఈ 10 నిమిషాలలో వస్తానా. లేకపోతే ఎటైనా దూరం పోతే రాలే కదా. మీరు ఫోన్ చేయగానే అడిగితే జానంపేటలో ఉన్నానంటే ఇప్పుడే అక్కడికి వెళ్ళి వచ్చాను. ఒక కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ వస్తే పని స్టార్ట్ చేసింది మీరు. పని స్టార్ట్ చేసేపోయాను, నేను వచ్చేపోయాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, వచ్చిపోయి నేను అటు పోగానే ఫోన్ రాలేదు. వాళ్ళు పని స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది మీరు నాకు ఫోన్ చేసి? పావుగంట అవుతుంది. కంప్లైంట్తోనే మేము వచ్చినాం. అదే 15 మినిట్సే కదా మీరు ఫోన్. అమ్మాయి సార్ని ఇంతకుముందు చూసావా పొద్దున్న నుంచి? ఇక్కడ నుంచి వచ్చిందా? వీడికి నేను వాళ్ళు నాకు మీరు ఎట్లా మీరు స్టార్ట్ చేయలేదు. ప్రిపేర్ చేయండి అన్ని చేసినాక ముద్రలు అంటే వాళ్ళు స్టార్ట్ చేసి మీ ఆధ్వర్యం మీరు లేరు ఇక్కడ కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రైతులను వాళ్ళు మోసం చేసి ఎంత అంటే అంత తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆమె చెప్తున్నా సార్, 3 స్టాంపులు వేసే పత్రం ఒకటే స్టాంప్ వేసి 300 తీసుకుంటారు ఆమె దగ్గర. మళ్ళీ స్టాంప్ వేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పైసలు అడుగుతారు. మీరు 300 ఈ రైతులతో ఎన్ని వేలు అయితే ఎన్ని లక్షలు అయితే 300 తీసుకుంటారా? 150, 200 తీసుకుంటారు. తీసుకోలేదు ఏం లేదమ్మా. మీరు అన్ని సరి చూసుకొని పెట్టుకుంటే అది తీసుకోవడం కూడా ఉండదు. నేను మీకు వచ్చి ఇప్పుడు ఏమవుతాయంటే చూస్తలేరు, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లు వచ్చి ఎవరు పట్టించుకుంటలేరు. ఇలా తక్కువ చెప్తున్నారు కానీ వాళ్ళు అంటారు. ఎవరు మీరు జోకరని మీరు అంటారు, జోక్తురని వాళ్ళు అంటారు. విధిగా స్టాంపింగ్ చేయించుకుంటే ఇది ఉండదు మీకు. మళ్ళీ ఇవి ఎప్పుడు అది మరి 2 సంవత్సరాలకు ఒకసారి ముద్రలు 2 ఇయర్స్కి వస్తారండి. సార్ ఆ ఇన్స్పెక్షన్ చేయడానికి మీరు లేనే లేరు కదా సార్ ఇక్కడ అందుబాటులో. మీరు 2 years 1 year అన్నది పని మొదలు పెట్టలేదు అందుబాటులో. స్టాంప్లు సార్ ఆల్రెడీ 11 బిల్స్ కట్ అయినాయి. రిసిప్ట్ ఎట్లా కట్ అయినాయి పని మొదలు పెట్టినప్పుడు? వచ్చారు వీళ్ళు అంతా పని చేయాలి కదా. ఇప్పుడు అన్నీ రిపేర్ చేసి అవి సర్వీస్ పెట్టినాక స్టాంప్ చేస్తారు. అట్లా కలర్ వేసి రిపేర్ చేసినామని బిల్డప్ ఇస్తుంది. 300 తీసుకుంటారు. మీరు అట్లా మాట్లాడితే అంతే కదా సార్. ఇప్పుడు ఆడ రిపేర్ ఏముంది మాన్యువల్ అంటే రిపేర్ ఏముందని రిపేర్ చేసి అంటారు. అట్లా ఏముండదు కదండి. ఇప్పుడు అవి వాళ్ళ బాగా కలర్ ఏదో 10 రూపాయల డబ్బా వచ్చి 100 తక్కువకి వేస్తారు. 100 ఉండవు. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క టైంలో ఉంటాయి. వేరే వేరే అంగడ్లలో కూడా తిరుగుతారు కదా. అన్నీ ఒకసారి ఉండవు. ఇప్పుడు ఉన్నాయంటే మళ్ళీ 2 years దాకా ఉండదు. వాళ్ళు ఎన్నో మార్కెట్లు తిరుగుతూ ఉంటారు అట్లా. సార్ ఇప్పటికైనా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 12:30 కాబోస్తుంది. ఇప్పుడైనా మీ ఆధ్వర్యంలో జరుగుతుందా లేకుంటే ఇష్టానుసారంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందా? అట్లేం లేదు, నా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఉంటారా? ఉంటాను కదా. దగ్గర ఫోన్ చేయగానే నేను అందుకే వచ్చాను కదా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పాను ఇక్కడ ఎక్కడ ఉన్నారంటే అడ్రస్ చెప్పమంటే కూడా ఆ ఊరి పేరు నాకు కొత్తగా ఇక్కడ ఆ ఊరి పేరు తెలియకపోతే కూడా నేను తెలుసుకుని నేను 6 months అవుతుంది. ఊర్లో అన్నీ గుర్తు నాకు తెలియదు కదా. 6 months అవుతుంది. సో మీరు ఇన్స్పెక్షన్ చేసిన వాటికే కదా సార్ మీరైతే. నేను బయటకు ఫోన్ వస్తే కూడా అటు కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ అయిపోయినాక వస్తారా సార్ మీరు అని.
ఈడ మీరు లేకుండానే 11 బిల్లులు అయితే రసీదు కట్ అయినాయి. రసీదులు రాసినంత మాత్రం పని జరగదండి. అంత అయిపోయినాక స్టాంపింగ్ చేయడానికి రసీదు ఫస్ట్ పైసలు రిపేరింగ్ అన్ని చేయాలి కదండి. ఇప్పుడు ఇవన్నీ చేద్దాం, అవన్నీ పైసలు తీసుకున్నాకనే రసీదు ఇచ్చి నా స్టాఫ్ అందరు ఉన్నారు, నా టెక్నికల్ అసిస్టెంట్ అందరు ఉన్నారు. అన్నీ నేనే చేయాలంటే ఏడవుతాయి చెప్పండి, మీరే చెప్పండి. ప్రాక్టికల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఒక ఆఫీసర్ ఎంటర్ డిస్ట్రిక్ట్ మొత్తం చేయాలంటే ఎట్లయితే మీరే చెప్పండి. సార్ ఇప్పుడు స్టాంపింగ్ చేయడానికి మీ స్టాఫ్ వాళ్ళని కేటాయించారా, బయట వాళ్ళని కేటాయించారా? స్టాంపింగ్ చేయడానికి మేము వస్తామండి, వాళ్ళు లైసెన్స్ ఇప్పుడు వాళ్ళు స్టాంపింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళ వర్కర్ చేస్తున్నారు. వాళ్ళు చేయండి, నేను చేయడానికి సరి చూడండి చేయడానికి. ఇప్పుడు మన లీగల్ మెట్రాలజీ స్టాఫ్ లేకుండా మీరు ఎట్లా మళ్ళీ ఉన్నారు కదా, ఇది కాదా స్టాంపింగ్ వాళ్ళు బయట వాళ్ళు చేస్తున్నారు కదా సార్? ఎవరు రిపేర్ లైసెన్స్ హోల్డర్ సార్, బయట వాళ్ళు కాదు. డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ కలిగిన లైసెన్స్ హోల్డర్ వాళ్ళు ఓన్లీ రిపేరే కదా సార్ చేయాల్సింది. చేస్తున్నారు మరి. స్టాంపింగ్ కూడా వాళ్ళే చేస్తే ఇంకా నేను ఇప్పుడే పోయినానండి, హాఫ్ అన్ అవర్ కూడా అవ్వట్లేదు. ఇన్స్పెక్షన్ మీరు ఫోన్ చేసి 15 నిమిషాలు అవుతుంది. ఇన్స్పెక్షన్ మీరు లేరు, స్టాంపింగ్ చేయడంలో మీ డిపార్ట్మెంట్ లేదు. లేకుండా లేదు, ఫోన్ చేసి 15 నిమిషాలు అవుతుంది. లేరంటే 15 నిమిషాలు డిపార్ట్మెంట్ నేను ఇక్కడే ఉన్నా కదా. స్టాఫ్ ఉన్నారు, మేము అందరం ఉంటాం. ఒక్కరితోనే పని సార్, మీ స్టాఫ్ వాళ్ళు పక్కకుంటేనే 16 డేటు 17 డేట్ ఉన్నా కూడా చూస్తలేరు సార్. ఏమన్నా చూడండి, డేట్ ఏమన్నా వెనక మర్చిపోయి పక్కకుండే ఆయనకి ఏం తెలుస్తలేదు, ఏముండదు. ఇంటెన్షనల్ గా చేసేది ఉండదు, డేట్ మర్చిపోయి. ఇప్పుడు ఆయన పక్కకున్నప్పుడే ఆమెతో ఒక దానికి చేసుకొని మూడు బాటలకు కానీ ఒక దానికి స్టాంప్ వేసింది. అది సరి చేపిస్తాను. డేట్ ఏమన్నా పొరపాటు పడి ఉంటే సరి సార్. ఇంకోటి ఇవన్నిటిని కూడా ఆ వెయిట్స్ అన్నీ చూసి అవన్నీ కరెక్షన్ చేసి అన్నీ ఉండవు. ఇప్పుడు అన్నీ ఒకటేసారి కావు, ఇందులో ఒక 10-15 వెళ్తాయి కావచ్చు. ఇప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి ఉంటాయండి అవి. ఇప్పుడు అన్నీ ఒకేసారి అవ్వవు ఫ్యామిలీ. ఇప్పుడు అయినవి మళ్ళీ చేయడానికి ఉండదు కదా. స్టాంప్ వేసారు కదా, స్టాంప్కు లీగల్గా ఎంత అమౌంట్ కడతారు ఆన్లైన్లో? అది ఆర్టికల్స్ బట్టి వెయిట్స్ హాఫ్ కేజీ ఉంది, అది ఆన్లైన్ ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుంది చూసి చెప్పాలి. ఆఫీసర్గా మీరు చెప్పండి. 20 కిలోల వాటికి 30 రూపాయలు ఎంత ఉంటుంది ఒకదానికి. కిలోకి 10 రూపాయలు. వీళ్ళు చిన్న వెండర్స్ వీళ్ళ దగ్గర హాఫ్ కేజీ అంతే ఉన్నాయి. కేజీ కూడా సమానంగా లేవు. హాఫ్ కేజీ ఈ రెండింటికి మీరు 300 వసూలు చేస్తారు. ఆన్లైన్లో మీరు ఆన్లైన్ పేమెంట్ ఎంత చేస్తారు మీరు? ఆన్లైన్లోనే పేమెంట్ మనం చేసేది ఏముండదు, వాళ్ళే ఎంత చేస్తారు? వాళ్ళే ఎన్ని ఆర్టికల్స్ బట్టి అది డిఫాల్ట్ తీసుకుంటుంది. మనం ఇప్పుడు 2 ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, హాఫ్ కేజీ 2 స్టాంపింగ్ చేస్తారు. మీరు 300 తీసుకున్నారు. ఆన్లైన్లో వీళ్ళు ఎంత పే చేస్తారు దాన్ని చూడాలి, చూసి చెప్పండి. ఇక్కడ డౌట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. నేను ఇస్తాను అట్లే. రైట్. నా పేరు డాక్టర్ మంత్రి నరసింహయ్య, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ డిప్యూటీ చైర్మన్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రిపేరర్స్ అసోసియేషన్ మొత్తం వ్యాపారస్తుల మీద, సామాన్య చిన్న తరహా వ్యాపారస్తుల మీద ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీన్ని జిల్లా యంత్రాంగం చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడైతే స్టాంపింగ్ చేయడానికి, రెన్యువల్ చేయడానికి రిపేరర్స్ వెళ్తున్నారో వాళ్ళ ఇష్టానుసారంగా కనీసం స్థానికంగా ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేకుండా వాళ్ళ యొక్క కాంటాబాట్ల యొక్క ముద్రలు దాన్ని చెక్ చేయకుండా, కనీసం దాని పరిమాణాలు చెక్ చేయకుండా ముద్రలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ సామాన్య ప్రజలపై, సామాన్య వ్యాపారస్తులపై దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కొందరైతే కనీసం వారికి రిపేర్ చేయకుండా, కనీసం వాళ్ళకు స్కిల్ వర్క్ సర్టిఫికెట్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా స్కిల్లా వాళ్ళు కాంటని విప్పి కానీ రిపేర్ చేయడం కానీ ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఆ రిపేరర్ విషయంలో వస్తే హైదరాబాద్కి ఎక్కడికెళ్ళో రిపేరర్స్ తీసుకొచ్చి కాంటా
నీ ఎలక్ట్రానిక్ కాంటలను రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వ్యాపారస్తులకు వస్తూ ఉన్నది. కానీ ఏదైతే రిపేరర్స్ ఉన్నారో వాళ్ళు సర్వీస్ చేసి రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎప్పుడు ఎలక్ట్రానిక్ కాంటకు ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రిపేర్ చేసి సర్వీసింగ్ చేసి ఇచ్చాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేస్తలేరు. వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది ఇన్స్పెక్టర్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ కొంతమంది అయితే ఏరియాలు పంచుకొని వాళ్ళు స్టాంపింగ్ కోసం అక్కడ ఉన్నటువంటి కాంటల యొక్క ప్లేట్లను తీసుకెళ్ళి వాళ్ళు కనీసం 6 నెలలైనా 3 నెలలైనా సంవత్సరమైనా కూడా వాళ్లకు స్టాంపింగ్ చేయకుండా వాళ్ళకు ఏదైతే వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వ ధనాన్ని మొత్తం మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది మేము జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ అదేవిధంగా తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోయినాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి కనబడతలేదు. వాళ్ళు లక్షల్లో దోపిడీ చేస్తూ ఉంటే వారిపైన వేలల్లో పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. అంతేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్లను వెంటనే రద్దు చేయాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దోపిడీ కొనసాగుతూ ఉన్నది. ఈ దోపిడీని అరికట్టాలని కూడా మేము నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉన్నత అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.